రికార్డింగ్ నెంబర్ 2 భాగవత వివరణము. శ్రీమద్ భాగవత ప్రకాశము పరిచయం మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచారి గారే రాశారు. పరిచయము ఉపోద్ఘాతము రెండు ఆయనే రాశారు. నిజంగా జరిగిన ఒక సన్నివేశం మనం ఇక్కడ ఊహించుకోవాలి, ఎందుకంటే మనం అక్కడ లేం కాబట్టి. మాస్టర్ గారు ఆయన అంటే ఎంతో ఇష్టమైన భగవద్భక్తుడైనటువంటి రామకృష్ణ శెట్టి గారు రైల్లో వెళ్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడది జూలై 21వ తారీఖు 1976 సంవత్సరం. పొద్దున 7:30 గంటల కాలంట. చక్కగా నీరెండ మీద పడుతోందిట రైలు వెళ్తూ ఉంటే. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా మాస్టర్ గారు శెట్టి గారు ఇద్దరు పద్యాల వివరాలన్నీ ముచ్చటించుకుంటూ ఉన్నారట. అది కూడా పర్టికులర్గా ఈ పద్యం. ఏ పద్యం అది? ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు నారాయణుడట్టివాడ నవ్య చరిత్ర అనే భాగవత పద్యం. శెట్టి గారు ఇట్లా అన్నారట, మాస్టర్ గారు ఈ పద్యం ఎన్నోసార్లు చదివాను, కానీ ఎన్నిసార్లు చదివినా ఈ అర్థం ఇది వరకు స్ఫురించలేదు. మీరు చెప్పిన తర్వాత మళ్ళీ చదివితే నాకు అర్థమవుతోంది. మన పోతన భాగవతానికి చక్కటి వచనం ఎవరు రాసినట్టు లేదు కదా అని అన్నారట శెట్టి గారు. అంటే నేను ఇట్లా అన్నాను అంటున్నారు. మాస్టర్ గారు ఏమన్నారంటే, పోతన భాగవతానికి అనేక ముద్రణలు వచ్చినాయి, కానీ వివరణ ఎవరు రాయలేదు. మళ్ళీ దాన్నే ముద్రణ చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా పామర జనానికి, పామర జనం అంటే సర్వసామాన్య జనానికి అయ్యేటట్టుగా ఎవరు రాయలేదు. ఎక్కువ పండితుల అభిమానాన్ని గెలుచుకోవటానికి రాసిన పుస్తకాలు అవన్నీ కూడా సామాన్య జనంలో ఉన్న నారాయణుడు తృప్తి పొందాలంటే చక్కగా నిర్మమము సవినయము అయిన వివరణంతో సామాన్య ప్రజల్లో దైవాన్ని చూస్తూ అదే దైవారాధన అనుకొని చెయ్యాలి. చేస్తే అట్లాంటి ప్రయత్నంతో తప్పకుండా జనంలో ఉన్న నారాయణుడికి, జనార్దనుడికి ప్రీతి కలుగుతుంది అని అన్నారట మాస్టర్ గారు. దాన్ని మానేసి ఎన్ని యోగ సాధనలు శాస్త్ర చర్చలు చేసుకున్న ప్రయోజనం లేదు. సర్వత్రా ఉన్నవాడు దైవం అని తెలుసు కాబట్టి ప్రతి సామాన్య మానవుడు దైవస్వరూపమే, నారాయణ స్వరూపమే అనే భావంతో వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా, వాళ్లకు ఉపయోగించేటట్టుగా రాయాలి అని అన్నాను నేను అంటున్నారు మాస్టర్ గారు. దానికి శెట్టి గారు ఏమన్నారంటే, దానికి మీరే పూనుకోవాలి అని అంటే, మాస్టర్ గారు మళ్ళీ తప్పక పూనుకుంటాను, ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్దది, మీరందరూ దీన్ని మరి ప్రింటింగ్ అవన్నీ చూసుకోవాలి మీరు అని మాస్టర్ గారు అంటే, శెట్టి గారు వెంటనే మీరు ఆజ్ఞాపిస్తే తప్పకుండా చేస్తాను అని చెప్పి అన్నారట. అలా ఈ భాగవత యజ్ఞం అనేది స్టార్ట్ అయింది. శెట్టి గారి ఉత్సాహం చూసి నేను వెంటనే ఒప్పుకున్నాను అంటున్నారు మాస్టర్ గారు. ఆ శుభవేళ మనకందరి కోసం ప్రారంభమైంది. బహుశా లేకపోతే మన చేతిలోకి పుస్తకం వచ్చేది కదా. ఆ రోజు వాళ్ళిద్దరు అలా మాట్లాడుకోకపోతే. శెట్టి గారి ఉత్సాహాన్ని చూసి మాస్టర్ గారు ఇంకా కూడా ఇట్లా అన్నారుట, నేను ప్రతి పద్యము చక్కగా లోపలున్న చక్కని అర్థాలు, రహస్య అర్థాలు, ఆధ్యాత్మిక రహస్యాల్ని శతాబ్దాల మడతల్లో, అంటే కొన్ని మిస్ అయిపోతాయి, ఆ మడతల్లో లోపలగా ఉన్న ఇమిడి ఉన్న భాగవతోత్తముల సాధనలను, పోకడలను మామూలు మాటల్లో వివరించి జనానికి, సామాన్య మానవులందరికీ అర్థమయ్యేటట్టుగా గ్రంథాన్ని, ప్రజల్ని విసిగించకుండా నేను ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టుగా ఈ గ్రంథాన్ని సిద్ధపరిచిస్తాను అని చెప్పి నేను ఒప్పుకున్నాను అని రాస్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. ప్రయాణం నుంచి వెనక్కి రాగానే బాగా పరిస్థితులు అనుకూలించినాయి. అంటే భగవంతు అనుగ్రహము, అనుకూలత లేకపోతే ఏ పని కూడా అవ్వదు అని మళ్ళీ మనకి మాస్టర్ గారు ఇక్కడ చెబుతున్నారు. పరిస్థితులు అనుకూలం చేసుకుని రచన ప్రారంభించేటప్పటికీ ఇంకొక యోగం కూడా సిద్ధించిందిట. వారి కాలికి దెబ్బ తగిలి 4 వారాలు మన ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. లేకపోతే ఆయన కాలు కదపకుండా ఉండే ప్రసక్తే లేదన్నమాట మాస్టర్ గారు. సో 4 వారాలు ఇంట్లో ఉన్నందువల్ల అహోరాత్రములు, రాత్రి పగలు అని తేడా లేకుండా భాగవత రచన ఒక్కటే కుదిరేటటువంటి పరిస్థితి, సమాధి స్థితి అనే అంటున్నారు దాన్ని. ఆ స్థితి వచ్చింది. మాస్టర్ గారు డిక్టేట్ చేస్తూ ఉంటే సిహెచ్ఎస్ఎన్ రాజు, పి కృష్ణమోహన్, ఎన్ఎస్ఎస్ రామ్, కె శివశంకర్, సత్తిబాబు,
ఆర్ఎస్ కృష్ణమూర్తి కాల వ్యవధి లేకుండా 2 ప్రతులు రాసిపెట్టారట. వాళ్ళు చేత్తో రాశారు పాపం. ఈ వ్రాయసకాండ్రతో అంటే ఈ రాసే వాళ్ళందరినీ పెట్టుకొని 4 వారాల్లో, అంటే ఆయన ఇంట్లో కదలకుండా కాలికి దెబ్బ తగిలి ఉన్న 4 వారాల్లో ప్రథమ స్కంధం అయిపోయిందిట వివరణ రాయటం. ముద్రణకు కావాల్సినవన్నీ రెడీ చేయాలంటే దాన్నంతా రాసిన దాన్నంతా కొద్దిగా ఎడిట్ చేసి పద్ధతిగా చేస్తే కదా ముద్రణ చేయగలిగేది. నాకు సన్నిహితవర్తి అంటున్నారు మాస్టర్ గారు. ఆయనకి సన్నిహితవర్తి ఎంతో దగ్గరవాడైనటువంటి ధారా రామనాథ శాస్త్రి గారిని, వారికి కూడా నమస్కారం మనం చేసుకోవాలి తప్పకుండా. శ్రీ ధారా రామనాథ శాస్త్రి గారిని ఒంగోలులో ఉన్న ఆయన్ని పిలిపించాలని సంకల్పించాను అంటున్నారు మాస్టర్ గారు. సెప్టెంబర్ 7వ తారీఖు 1976 ఉదయం తన తమ్ముడు రాధాకృష్ణమూర్తితో కలిసి రామనాథ శాస్త్రి గారు వచ్చి నా ఎదుట నిలబడ్డారు అని చెప్పేశారు. ఇక్కడ శ్రీకృష్ణ తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్న ధారా రామనాథ శాస్త్రి గారే వ్రాయసకాడుగా ఈ యజ్ఞార్థ కర్మ ఫస్ట్ ప్రింటింగ్కి రెడీ అయిపోయింది అని చెప్పారు ఇక్కడ మాస్టర్ గారు. ఇంకా నెక్స్ట్ ఏం చెబుతున్నారంటే భాగవత ఆవశ్యకత అని హెడ్డింగ్తో చెప్తూ ఉన్నారు. భారతం, భాగవతం, రామాయణం ఈ 3 కూడా భారతీయ సంప్రదాయానికి హృదయ కమలముల వంటివి అంటున్నారు. అంటే మన సంప్రదాయం భారతీయత ఏమిటో తెలియాలంటే ఈ 3 గ్రంథాలు కంప్లీట్గా రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. వేదాల్లో ఏముందో తెలియాలన్నా, ఉపనిషత్తులకు సమన్వయం కావాలన్నా, నిత్య జీవితానికి పరమార్థానికి ఏమిటి తేడా, డైలీ లైఫ్కి నిజంగా స్పిరిచువాలిటీకి ఏమిటి, స్పిరిచువల్ లైఫ్కి ఏమిటి తేడా, అది ఏం చెయ్యాలి, ఆచరణ చేయాలంటే ఎలా చేయాలి అనే దానికి వ్యాసుల వారు, వాల్మీకి రాసిన పుస్తకాలు తప్ప, గ్రంథాలు తప్ప వేరే మార్గం లేదు అని చెప్పేశారు ఇక్కడ. వీళ్ళు ఎంతో సులభ శైలిలో చక్కగా సమన్వయ మార్గాన్ని, కర్తవ్యాన్ని ఉపదేశించిన పెద్దలు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరికీ విమర్శనలు, ఈ గోలలు ఏమీ తెలియవు. సింపుల్గా ప్రజలకు ఏం కావాలో అది ఇచ్చారంతే. ప్రజలకు కావాల్సిన సుఖ జీవితాన్ని చక్కగా ఈ నాయన ఇలా చేసుకోండి అని చెప్పేవి మతాలు, శాస్త్రాలు కాదు న్యాయానికి. ఇవాళకి కూడా వేదం ఏం చెప్పిందండి, మేమేం చేయమని చెప్పింది వేదం అని సూటిగా అడిగితే నిజానికి పండితులు ఎవరికి కూడా సమాధానం లేదు అంటున్నారు మాస్టర్ గారు. తర్వాత ఎన్నో పండిత గోష్ఠులు జరుగుతూ ఉంటాయి, చర్చలు చేసుకుంటూ ఉంటారు, కానీ మనిషికి ఉపయోగించేవి అక్కడ ఏమీ ఉండవు. చాలా అక్కడికొచ్చే విషయాలు ఏమి ఉండవు. వీళ్ళు ఎందుకు వాదించుకుంటున్నారు, ఆ సబ్జెక్ట్ ఏమిటనేది మా ప్రజలకు అస్సలు బోధపడకుండా ఉంటుంది. పండితులైన వాళ్ళు నిజంగా తెలియని వాళ్ళకి చెప్పడం నేర్చుకోవాలి, కానీ అంతకంటే అదే జనసేవ న్యాయంగా, అంతకంటే అది ఇంకేమీ లేదు గొప్ప సేవ. ఈ సేవ వల్ల దొరికినటువంటి పరమార్థం ఏ పాండిత్యం కూడా తెచ్చివ్వదు అని చెప్పేశారు. ఏ దేశంలో పామర జనులపై అంటే సామాన్య జనుల మీద పెద్దలకు ఆదరణ, గౌరవము ఉంటాయో ఆ దేశం బాగుపడుతుంది ఎప్పుడైనా కూడా అంటున్నారు. ఇన్ని విధాలుగా ఆలోచించి ఇన్నిటికీ పరమార్థం భాగవతమే కాబట్టి దీన్ని వివరించటం అన్నిటిలోకి ముఖ్యము అని నేను డిసైడ్ చేసుకున్నాను అంటున్నారు మాస్టర్ గారు. భారత భాగవతాలు, రామాయణం సక్రమంగా సమగ్రంగా అన్ని 3 పుస్తకాలు కూడా చక్కగా తెలుగులో వచ్చినాయి. మిగతా అన్ని భాషల్లో అట్లా రాలేదు. ఆ గౌరవం తెలుగుకే దక్కింది అంటున్నారు. దానికి కావాల్సిన జీవలక్షణాలు ఉన్న కవులు కూడా చక్కగా అనువాదం చేయడానికి ఏర్పడ్డారు. చాలా ఆశ్చర్యకరంగా భావనా ప్రధానమైనటువంటి తిక్కన గారి స్వభావం భారతం రాయటానికి చక్కగా సరిపోయింది. రసభావ ప్రధానమైన పోతన గారి జీవలక్షణం భాగవతానికి సరిపోయింది. అది చాలా ఆశ్చర్యం. వాళ్ళ స్వభావాలకి తగినట్టుగానే జరిగినాయి ఇవి. లోకహితం జరగాలి అంటే సృష్టిలో అన్నీ ఇట్లాగే సమకూరుతాయి. అందరు జనులకి సేవ చేయటం అనేది ఇలాగే వస్తుంది అంటున్నారు. ఇంకా సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించేటటువంటి పరిస్థితిని ఊహిస్తే పోతన గారి భాగవతాన్ని మించింది ఇంకొకటి లేదు. అగ్రతాంబూలం అంటున్నారు అంతే. మాస్టర్ గారు తను ఈ వివరణ అంతా కూడా ఎలా రాశారో పద్ధతిగా చెప్తూ ఉన్నారు. నెంబర్ 1 పరిచయం, నెంబర్ 2 కవుల యొక్క, అనువాదకుల యొక్క కావ్యం యొక్క పరిచయం,
మూడోదేమో రహస్య ప్రకాశము. ఇది గ్రంథంలో విషయానికి విశేషాలతో పాటు వచన వివరణ, వచనంలో మామూలు మాటల్లో వివరణ. నాలుగోదేమో పోతన గారితో రచించిన గ్రంథ భాగం కూడా ప్రింట్ చేశారనమాట ఇందులో. ఐదేమో ప్రతి పద్య గద్యానికి టీకా తాత్పర్యాలు అన్నీ, ప్రతి మాటకి కూడా వివరంగా అర్థం రాశారనమాట. ఆరోదేమో గ్రంథంలో ఉన్న సంకేత పదాలు ఉంటాయి కొన్ని, వాటికి సంప్రదాయాల దేశకాల ఎందుకు వచ్చినాయి, ఈ సంకేత పదాలు ఎందుకు వచ్చినాయి నా వివరాలన్నీ కూడా రాశారట. ప్రతి సంపుటంలో ఇదే క్రమం పాటించబడుతుంది. టీకా తాత్పర్యాల్లో కూడా అందరికీ జనరల్గా తెలిసిన వాటిని మటుకు వదిలేసి మిగతావన్నీ వివరంగా చెప్పాను అని చెప్తూ ఉన్నారు. తర్వాత భాగవత కథల కాలం నాటికి ఉండేటటువంటి పేర్లు అవన్నీ కూడా ప్రత్యేకంగా గ్రంథం చివరిలో అన్నీ సమకూర్చి పెట్టాను. ఇది ఆంధ్ర ప్రజలందరి ఆదరణ పొంది వాళ్ళ యొక్క భక్తికి ఆస్తికత్వానికి దోహదం చేసి యజ్ఞార్థంగా పరిణమించుగాక. భక్తితో భాగవతాన్ని చక్కగా రోజు చదువుకుంటూ ఉండే వాళ్ళ జీవితంలో అన్ని సాధనలు చక్కగా ప్రశాంతంగా జరిగి విజయోత్సాహాలు చేకూరి నిదర్శనపూర్వకములై హరిభక్తిని విజృంభింపజేయుగా కానీ మాస్టర్ గారు బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఏ కృష్ణమాచార్య అని తెలుగులో సంతకం కూడా పెట్టారు మాస్టర్ గారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం తప్పకుండా ఒకటి ఉన్నది. అదేంటంటే ఆయన కాలికి దెబ్బ తగిలి 4 వారాల పాటు ఇంట్లో ఉండాల్సి రావటం ఒక మహాయోగం, సమాధి స్థితి, పని జరగటం, ఎన్ని విషయాలు అందులో పాజిటివ్గా ఆయన చూశారో, మనకే అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని సద్వినియోగం చేసుకోవాలో మనకు అందులో ఒక గైడెన్స్ ఉంది అని నాకు అనిపిస్తోంది. కాలికి దెబ్బ తగిలితే చేయాల్సిన వైద్యం చేస్తాం, వేసుకోవాల్సిన మందులు వేసుకుంటాం, కానీ ఊరికే కూర్చోకుండా ఆ కాలాన్ని ఎంత చక్కగా అయినా మనం కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ మిగతా సమయాలన్నిట్లోనూ మనం కాలక్షేపం చేస్తూ ఉంటే ఇలా కాలికి దెబ్బ తగిలినప్పుడు మాత్రం సద్వినియోగం చేయాలంటే అవదు. కాబట్టి ముందు నుంచే ఏదో ఒక మంచి పని చేపట్టి దాన్ని చేసుకుంటూ పోతూ ఉంటే ఒక ఆక్యుపైడ్గానే ఉంటుంది. పని ఆగకుండా ఎలా చేయాలో మాస్టర్ గారిని గుర్తు తెచ్చుకొని దెబ్బ తగిలినా కూడా అయ్యో కుయ్యో అనకుండా పనులు ముగించుకుంటూ చకచక వెళ్ళిపోయే స్వభావం అలవాటు చేసుకోవాలి. మనల్ని తప్పకుండా ఆయన బ్లెస్ చేస్తారు. ఎందుకంటే పెద్దలు సూచించిన మార్గం ఒకటి, పెద్దలు నడిచిన మార్గం ఇంకా మేలు చేస్తుంది మనకి. వాళ్ళు మన చేయబట్టుకున్నట్టే అనుకోవచ్చు నిజంగా. సో అదొకటి గమనించుకోవాలి. మనం ఏదో ఆయన దెబ్బ తగిలి ఇంట్లో ఉండి భాగవతం పూర్తి చేశారని కాదు, అక్కడ మనకి గైడెన్స్ ఎంతో ఉంది అందులో. చక్కగా సమాధి స్థితి, చక్కని అవకాశం వచ్చింది అని చెప్తూ ఉన్నారు ఆయన. అందువల్ల దాన్ని బట్టి కూడా మాస్టర్ గారు అంటే ఏమిటో ఒక చిన్న మనకొక పరిచయం ఈ సంఘటన ద్వారా మనం ఊహించుకోవచ్చు. తెలియని వాళ్ళందరూ కూడా. మన రికార్డింగ్ భాగవతం 2వ నెంబర్ వివరణము అయిపోయింది.